జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తొలగించిన బాలకృష్ణకి సంబంధించిన విషయాలపై ఒక్కసారిగా షాకింగ్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. అసలు బాలకృష్ణ గారికి ఎందుకంత కోపం వచ్చిందనేది తెలియడం లేదు. సో, నిజంగానే మీడియా ముందు ఈ విషయాన్ని గురించి ఏమనాలో కూడా నాకైతే అర్థం కావడం లేదు. సో, ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని ఆయన వాంటెడ్‌గా చేశారా? లేదా? అన్న విషయాలైతే కాస్త ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు కొంచెం ఆలోచన చేసి నిజంగానే అక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి, అక్కడ పెట్టకూడదు అని మీకు అనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నారు. కాబట్టి వీటి నుంచి కాస్త ఇబ్బందులు తగ్గించాలి అంటే కొంచెం ఆలోచన వ్యక్తం చేసి అక్కడి నుంచి బాలకృష్ణ వెళ్ళిపోయిన తర్వాత మరి సైలెంట్‌గా మీడియా అటెన్షన్ లేనప్పుడు ఆ పని చేయించుండాలి. కానీ మీడియా అంతా అక్కడే ఉంది. ఫోకస్ అంతా ఆయన మాటల దగ్గరే ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్‌లు అలాగే కెమెరాలు పెట్టుకొని తిరుగుతున్న టైంలో మీరలా బిహేవ్ చేయడం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగింది. సో, అది తెలుగుదేశం ప్రభుత్వానికే సైతం నష్టం తీసుకొచ్చే అవకాశం ఉంది. మీకు జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయా? లేవా? అనేది సెకండరీ. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ విషయం చాలా నెగెటివ్‌గా వెళ్ళిపోయింది. బాలకృష్ణ గారు మీరు కాస్త తొందరపడ్డారు అంటున్నారు రేవంత్ రెడ్డి. సో, సీఎం రేవంత్ రెడ్డి మరి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. తెలుగుదేశం అంటే ఆయనకి చాలా ఇష్టం. ముఖ్యంగా చంద్రబాబు అంటే. మరి అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా ఆయన మంచి మిత్రుడు కాబట్టి సో, నిజంగా ఇది నా మిత్రుడికి జరిగిన అవమానంగానే నేను భావిస్తున్నాను. కాస్త సంయమనంతో బాలకృష్ణ గారు ఆలోచించి ఉంటే ఈరోజు ఇంత డ్యామేజ్ అయ్యుండేది కాదని కాస్త ఇప్పటికైనా ఆలోచించి దీనికి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు రేవంత్.